హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా. ఒక దశాబ్ద కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు అడుగేసింది. ఇలా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మీ అపోహలు, మీ సందేహాలు నేను పూర్తి స్థాయిలో నివృత్తి చేయలేకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. సాధారణంగా జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్లో చాలామంది చాలా రకాలైనటువంటి సందేహాలను వ్యక్తం చేశారు. వాటి గురించి నేను కొన్ని విషయాలు మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకు. సార్, నోటిఫికేషన్ ఎప్పుడు పడే అవకాశాలు ఉన్నాయి? జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది నవంబర్ బిఫోరే మనకి రిక్రూట్మెంట్లో రానుంది. పోస్టుల లోపల అత్యధిక పోస్టులు, అత్యధిక ఖాళీలు రాబోయేటువంటి విద్యుత్ సంస్థలో ఎక్కువగా జూనియర్ లైన్మెన్కే ఉండడం ఇది చాలా శుభసూచకం. ఒక దశాబ్ద కాలం తర్వాత ఖాళీల యొక్క భర్తీ అనేది ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం ఏ సంకల్పంతోనైతే ముందడుగేస్తుందో దాన్ని మనందరం స్వాగతిద్దాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా మీరు కొనసాగించాలి? మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చదివే విధానం అనేది ఒక డెడికేషన్తో ఉండాలి. బేసిక్ మ్యాథ్స్ అంశాలు, టాపిక్ని అర్థవంతంగా ఎక్కడ క్లాసెస్ చెప్తున్నారు, ఆ టాపిక్తో పాటుగా విత్ నోట్స్ ఎవరు రాయిస్తున్నారు, ఆ రాయించినటువంటి నోట్స్లో ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటున్నాయా అనే విషయాలు చాలామందికి ఒక సందేహ ప్రశ్నగానే ఉండిపోయాయి. ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం చదివే విధానంలో నేను నా వంతు సహకారంగా మీ అందరి కోసం మన ఇన్స్టిట్యూషన్ తరపున చాలా ఈజీ లాంగ్వేజ్ మెథడ్లో నేను రాసినటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి, అందులో నేను ఇన్వాల్వ్ చేసినటువంటి షార్ట్ కట్స్ అనేవి చాలా ముఖ్యంగా మీకు ఉపయోగపడతాయి. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. ఏపీ జేఎల్ఎం రిక్రూట్మెంట్లో ఎక్కువగా మనకు లాస్ట్ టైం అడిగినటువంటి ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని నెంబర్ ఆఫ్ మోడల్స్ని, టెస్ట్ సిరీస్లను కూడా మీకోసం నేను సిద్ధం చేసి ఉంచడం జరిగింది. మీరు వింటే వినండి, లేకపోతే మీ ఇష్టం. అది వాస్తవాలు ఎప్పుడైనా సరే, నిజాయితీ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. వర్మ సార్ క్లాసెస్ మీకు కావాలంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సుమారుగా 1000 పైన వీడియోస్ ఉన్నాయి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడొచ్చు. దాంట్లో నుంచి మీకు ఏ కంటెంట్ కావాలి, ఏ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్స్తో సహా చాలా డీటెయిల్గా నేను అందులో చెప్పడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీంతోపాటు ఎగ్జామ్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. నన్ను చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు. సార్, రీసెంట్గా ఆఫ్లైన్ క్లాస్ కోసం మేము మీకు అప్రోచ్ అయ్యాము, మీరు విజయవాడలో ప్లాన్ చేస్తామని చెప్పారు. అంటే అతి త్వరలో విజయవాడలో ప్లాన్ చేస్తాం. కానీ ఇంకొక విషయం ఏంటండి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మన దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకొని పోవాలి. ఆ ఉద్యోగ సాధనలో ముమ్మాటికి 100కి 100% నేను కృషి చేస్తే కనీసం విద్యార్థి నేర్చుకునే దశలో కనీసం 90% వరకైనా సరే తప్పనిసరిగా కృషి చేసే స్థితిలో ఉంటే మాత్రమే 100% ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక విషయం. చాలామంది మన ఐటీఐ చేసినటువంటి మిత్రులు చాలామంది నోటిఫికేషన్ అనగానే హైరానా పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే గైడెన్స్ ఏంటండి అంటే, నోటిఫికేషన్ అనగానే తొందరపడడం అక్కర్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఒక డీటెయిల్ ఆఫ్ స్టడీలో 2 రకాల వర్క్స్ ఉంటాయి. ఒక వర్క్ని హార్డ్ వర్క్గా చేయొచ్చు, ఇంకోటి స్మార్ట్ వర్క్ చేయొచ్చు. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేసే ప్రతీది కూడా హార్డ్ వర్క్ని మించి స్మార్ట్ వర్క్ ఉంటుంది. అంటే ఒక టాపిక్ని క్లాస్లోనే పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పడం, దాన్ని నోట్స్ రాయించడం, ఆ నోట్స్ని దానికి సంబంధించినటువంటి పూర్తి డైలీ టెస్ట్ని అదే రోజు కండక్ట్ చేయడం,
కండక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా సిలబస్ని తూచా తప్పకుండా 24 చాప్టర్లు ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి 10 చాప్టర్లను ఎవరెవరైతే డీటెయిల్గా నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. దీంట్లో నేను ముమ్మాటికి చెప్తున్నాను, క్వశ్చన్ అడిగినటువంటి విధానంతో పాటుగా చదివే విధానంలో ఖచ్చితంగా మనకు మార్పులు ఉండాలి. ఈ విషయంలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా గమనించాలి. దానికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎంతోమంది నిరుద్యోగుల పాలిట ఉద్యోగ సాధన చేయించాలన్న లక్ష్యంతో ఇప్పటికీ నడుస్తున్నటువంటి సంస్థ. గత కొద్ది కాలంగా వందలాది ఉద్యోగాలను సాధించినటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ అందరికీ ఒక హామీ రూపంగా ఇస్తుంది. అదేంటి సార్ అంటే, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పబ్లికేషన్కు సంబంధించి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ అండి. దీనికి సంబంధించి అమెజాన్లో మీరు ఒకసారి కొడితే అమెజాన్లో ఎంతోమంది నా పుస్తకాలు అమ్ముకుంటూ ఉన్నారు. తప్పుపట్టట్లేదు. ఒక ఇన్స్పైర్ ఇండియా అకాడమీ బ్రాండ్ అనేది మీరు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చూడండి, జూనియర్ లైన్మెన్ అని జస్ట్ మీరు టైప్ చేయండి అమెజాన్లో, మొత్తం నా యొక్క పుస్తకాలే వస్తాయి. అది వాళ్ళ యొక్క నమ్మకం. వర్మ సార్ యొక్క పుస్తకాలు అమ్ముకుంటే అంత బ్రాండ్ అనేటువంటి ఒక నమ్మకం, అది నాకు చాలా పాజిటివ్. మీ అందరికీ కూడా ఉపయోగపడడం కూడా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను చెప్పేది ఏంటండి అంటే, బుక్కుని తరువుగా ఏం చేయాలంటే మనం ఒక ప్రాసెస్ వెంబడి చదివితే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటండి అంటే, తెలుగు మీడియం పుస్తకం అండి. ఈ తెలుగు మీడియం పుస్తకం అనేది ఆల్మోస్ట్ ఒక ఈజీ లాంగ్వేజ్లో, మనకేదో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఒక జనరల్ లాంగ్వేజ్లో ఏ విధంగానైతే సబ్జెక్టు కొనసాగుతూ ఉంటుందో అదే విధంగా ఈ పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకాలు కూడా అమెజాన్లో సుమారుగా 20 మందికి పైగా నా పుస్తకాలు అమ్ముకుంటున్నారంటే మీరు ఒకసారి మన బ్రాండ్ అంటే ఏంటి, మన పుస్తకాలు అంటే ఏంటో మీరు తెలుసుకోవచ్చు. అయితే మీరు అమెజాన్లో తీసుకోండి, నేను కాదనట్లే, ఆ పుస్తకం కూడా నాదే. మీరు తెలుగు మీడియంలో పుస్తకాలు తీసుకోండి, ఆ పుస్తకం కూడా నాదే. కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటవి అంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్లో మనం అదనంగా యాడ్ చేసేటువంటివి, ఇంకా అదనంగా యాడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్లు ఏమైనా ఇంకా మీకు ఏమైనా ప్రొవైడ్ చేయాలని నాకు ఆతృత ఉండి, నా బుక్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని నా యొక్క ఇంటర్నల్గా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు పుస్తకం చూడండి ఒకసారి, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది మనకి ఈ రూపంలో ఉంటుంది. ఈ పుస్తకంలో సుమారుగా 830 పేజెస్తో ఈ పుస్తకాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. ప్రతి చోట డయాగ్రామ్ని, దానికి అనుకూలంగా చార్ట్స్ని ఈజీ వే మెథడ్లో రాశాను. దీంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్లో పూర్తిగా టెక్స్ట్ బుక్ ఇదే బుక్ ఇస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఏదో బుక్ బదులుగా ఏదో బుక్ వస్తుందని నేను నమ్మను. నమ్మవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళంత చేయరు అంటే ఇక మనం చెప్పలేం. సాధారణంగా చాలామంది పబ్లిషర్స్, చాలామంది రీటైలర్స్, చాలామందికి నా టెక్స్ట్ బుక్స్ అనేవి ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వర్మ సార్ జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ అంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఇక్కడ మన కటౌట్ ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా. దానికి సంబంధించి ఫ్రీ బుక్లెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ యొక్క ప్రత్యేకత. దీంతోపాటు టెక్స్ట్ బుక్ గురించి కదా, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్లో పూర్తిగా కంటెంట్, దానికి సంబంధించినటువంటి బుక్లో ఉన్నటువంటి మ్యాటర్కి అనుకూలంగా ఇంకా మోర్ కంటెంట్, మోర్ ప్రాబ్లమ్స్ని అందించేటువంటి ఉద్దేశంతో ఏపీ జేఎల్ఎంకి సంబంధించి మనం ఒక ఫుల్ కోర్స్ని లాంచ్ చేసాం. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఏపీలో చాలామందికి చొచ్చుకుపోయింది. చాలామంది విద్యార్థులు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ఉన్నటువంటి కోర్స్. మీరు ఏ విధంగానైతే చదవాలి, ఏ విధంగా మీకు పాఠం చెప్తే అర్థమవుతుందనేటువంటి ప్రతి లైవ్ ఇన్ఫర్మేషన్, లైవ్ క్లాసెస్ని మీకు ఆ రోజు నేర్చుకున్న పాఠం ఆ రోజే బ్రెయిన్లోకి ఎక్కే విధంగా నేను ఇక్కడ ఏపీ జేఎల్ఎం యొక్క ఫుల్ కోర్సుని డిసైడ్ చేశాను. ఈ కోర్స్ అనేది జస్ట్ 3,999 రూపీస్, అంటే 4,000 రూపీస్కి ఈ కోర్స్ అనేది మీకు వస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ అనేది పూర్తిగా మనకి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్సు మనం లాంచ్ చేసాం. విద్యార్థులు చాలా వరకు అడుగుతూ ఉన్నారు, ఏమని అడుగుతున్నారు సార్, దీన్ని 1 ఇయర్ వ్యాలిడిటీ చేయండి అని అడుగుతున్నారు, కొంతమంది 6 మంత్స్ అని అడుగుతున్నారు. యావరేజ్ దృష్టిలో పెట్టుకొని దీన్ని 1 ఇయర్ వ్యాలిడిటీతో నేను ఖచ్చితంగా అందిస్తాను.
ఒకవేళ నోటిఫికేషన్ అటు ఇటుగా అయితే ఇప్పుడు చూడండి తెలంగాణలో పరిస్థితి ఏమైపోయింది చూడండి ఒకసారి. అంటే ఏమైంది పరిస్థితి తెలంగాణలో అంటే నోటిఫికేషన్ అంటే ఇప్పటివరకు నోటిఫికేషన్గా తెలియదు. నోటిఫికేషన్ అన్నారు, ఖాళీలు అన్నారు, అంత క్యాలెండర్ అన్నారు, అన్నీ అయిపోయింది. అటువంటి పరిస్థితి కూడా మనకి ఏపీలో ఒకవేళ వచ్చేది ఉంటే దాని నుంచి మనం సామరస్యంగా ఎదుర్కోవడానికి 1 year వ్యాలిడిటీ నేను ఖచ్చితంగా పెడతాను, డోంట్ వరీ. ఇంకా టెక్స్ట్ బుక్ విషయానికి వస్తే చాలామందికి ఒక డౌట్ ఉంది. సార్ ఇప్పటివరకు అమెజాన్లో జూనియర్ లైన్మెన్ కొట్టంగానే మీ టెక్స్ట్ బుక్కే ఓపెన్ అవుతుంది సార్ అంటే ఆల్మోస్ట్ నా టెక్స్ట్ బుక్కే ఉంటుంది. జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఎక్స్ట్రాడినరీగా పూర్తి స్థాయి సేల్ అయ్యేటువంటి టెక్స్ట్ బుక్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ మన బుక్కే. వాళ్ళందరూ కూడా మన బుక్లే తీసుకున్నారు, మన బుక్ నా దగ్గర నుంచే తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా అమ్ముతూ ఉన్నారు. నేను కాదంటలే, కానీ ఏమైనా అప్డేట్ కంటెంట్ ఉండేది ఉంటే మీరు నాకు టచ్లో ఉండడం వల్ల, మీరు నాతో పాటు ఉండడం వల్ల నేను ఏం చేస్తానండి అంటే ఈ అప్డేట్ కంటెంట్ని ఈ కోర్సులో నేను యాడ్ చేస్తాను. అంటే మీ ఇంటికి ఈ టెక్స్ట్ బుక్ని పంపించాక మీరు ఈ టెక్స్ట్ బుక్ని రిసీవ్ చేసుకున్నాక కూడా మీతో నాకు కనెక్టివిటీ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది, నేను బుక్ స్టాల్కి వెళ్ళలేను కదా, బుక్ స్టాల్ నుంచి బుక్ సేలర్ నుంచి అడగలేను కదా, డిస్ట్రిబ్యూటర్ని అడగలేను కదా, ఇటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి నేరుగా ఈ టెక్స్ట్ బుక్ని మీకోసం నేరుగా మీ ఇంటికి పంపించాక కూడా ఇందులో కొంత కంటెంట్ నేను యాడ్ చేస్తాను. ఆ యాడ్ చేయడం కొన్ని వే ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పిల్లలకు అర్థం కావు, కొన్ని సీక్వెన్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అటువంటి టేబుల్స్ అన్నిటిని కూడా సమయాన్ని బట్టి నేను యాడ్ చేసే అవకాశం అందులో ఉండడం కోసము మీరు యాప్లో నుంచి ఎక్కువగా బై చేయండి అని చెప్తూ ఉన్నాను. మీరు బయట కొనుక్కున్నా నాకు నో ప్రాబ్లం. నా టెక్స్ట్ బుక్కే ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది, తెలంగాణలో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది. మీరు ఏ మూలకు వెళ్ళినా కూడా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇన్స్పైర్ ఇండియా జూనియర్ లైన్మెన్ అన్నా కూడా ఇస్తారు. కావాలంటే అక్కడ పుస్తకం చూడండి, మంచిగా తీసుకోండి, నేను అది కాదనట్లేదు. దీంట్లో మీరు బై చేయడం వల్ల మీకు ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉన్నప్పుడు నేరుగా నేను మాట్లాడాలనుకున్నప్పుడు, టెక్స్ట్ బుక్ మీద మీకు రివ్యూ ఇవ్వాలనుకున్నప్పుడు, దాని గురించి నేరుగా మీతో మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఈజీ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ దాంతోపాటుగా ఏపీ జేఎల్ఎం టెస్ట్ సిరీస్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, చదివినవాడు ఎప్పుడు కూడా నష్టపోడు. ఈ కాన్సెప్ట్ నేను బాగా బలంగా నమ్ముతూ ఉన్నాను, చాలాసార్లు చెప్పాను. ఏపీ అయినా తెలంగాణ అయినా చదవడం గొప్ప కాదు, చదివినటువంటి ప్రతి టాపిక్ని టెస్ట్ల రూపంలో రాయడం, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ని క్వశ్చన్ని మన బ్రెయిన్లో పెట్టుకోవడం. ఆఫ్టర్ ఆల్ మనకున్న 24 చాప్టర్లు ఏపీలో, 10 చాప్టర్లు, ఒక్కొక్క విధానం వెంబడి మనం చదవడం, అలా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, అడిగినటువంటి క్వశ్చన్ని మనం ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో సుమారుగా 10,000 వరకు బిట్స్ని ప్రాక్టీస్ టెస్ట్ రూపంలో డైలీ నేను అందించడం జరుగుతుంది. దాని యొక్క లైవ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఇందులో రికార్డ్ అయినటువంటి వీడియోస్ వస్తాయి, డైలీ లైవ్ క్లాసెస్ వస్తాయి. ఒకవేళ మీకు పని ఉండి కూడా మీరు చూసుకోనప్పుడు ఈ లైవ్ క్లాసెస్ని మీరు కొద్దిసేపు అయ్యాక ఈవినింగ్ టైంలో వర్క్ అంతా అయిపోయాక కూడా నేరుగా మీరు చూసుకోవచ్చు. దీంతోపాటు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, సుమారుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్, వాటి ఎక్స్ప్లెనేషన్. అవునా కదా? మీరు ఇంకా సార్ ఇవన్నీ నాకొద్దు, నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా చేయాలంటే జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ని కూడా మీరు నేరుగా ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళచ్చు. బుక్ బిట్ రాయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి, బిట్ రాయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క లెసన్ నుంచి సుమారుగా 600-700 మంచిగా ఒక చిన్న 200 పేజెస్ ఉన్నటువంటి ఒక నోట్బుక్ పెట్టుకొని మంచిగా రాసుకుంటూ ఉండాలి. అలా ఏం అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం చేయాలి, పోయినసారి చేసిన మిస్టేక్ ఏంటి అనేది తనంతట దానిగా కరెక్షన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మనం పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలామంది విద్యార్థులు నన్ను ఏమడుగుతున్నారంటే, సార్ మీరు విజయవాడలో లబ్బిపేటకు వస్తున్నాం, లబ్బిపేటలో మనం ఆఫ్లైన్ క్లాసెస్ని అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అంటే నాకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే, మనకు చదివేటువంటి వాళ్ళు ఎవరు, 90% మన మిత్రులందరూ కూడా మ్యారేజ్ అయిపోయి వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళంతా ఆటోమేటిక్గా జెన్యూన్ క్యాండిడేట్స్, వాళ్ళు కష్టపడేటువంటి స్వభావం ఉన్నోళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా పని బంధు పెట్టి ఇటుకి రావడం వల్ల ఒకవేళ నోటిఫికేషన్ ఒక 1-2 months అలా డిలే అయితే మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. అలా ఇబ్బంది పడడం వల్ల ఖచ్చితంగా మనం డ్రాబ్యాక్ అవ్వడానికి అవసరం ఉంటుంది. డబ్బులు ఎవరికి కావాలండి, డబ్బులు ఏముంది, డబ్బులతోనే ఏముంది చెప్పండి, ఎటువంటిది కూడా మనకు సెట్ అవ్వదు. నేను రావాలి అని అంటే ఇప్పుడు కనీసం 100,000 మంది విద్యార్థులు నన్ను అడుగుతూ ఉన్నారు, వచ్చి క్లాసెస్ చెప్పండి సార్ అని. చెప్పొచ్చు, దాన్నే ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పేటువంటి టాపిక్ అదేంటండి అంటే, కొంచెం అటు ఇటుగా నోటిఫికేషన్ అయ్యేది ఉంటే మీరందరూ మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది.
అంటే నోటిఫికేషన్ పడే అవకాశాలు, పడనటువంటి అవకాశాలు. ఇప్పుడు ఏమంటారు చూసారా, వర్షం పడుతుందని స్కూల్స్కి హాలిడేస్ ఇస్తే ఆ రోజు వర్షం పడదు. అదే వర్షం పడదని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రోజు విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంటుంది, స్కూల్ అన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఎలా ఉందంటే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిసినట్టుగా వ్యవస్థ అనేది ముందుకు పోతుంది. కాబట్టి మనం ఆన్లైన్ క్లాసెస్లో ఈ 4000 కోర్స్ మనకు నోటిఫికేషన్ ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే మీరు తీసుకున్నప్పుడు దాన్ని నేరుగా మీరు రోజు రెగ్యులర్గా దాన్ని బై హార్ట్ చేయడం, దాన్ని చదవడం, ఇటువంటి లక్షణాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఏమవుతుందంటే మీకు ఒక సబ్జెక్ట్ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ఆఫ్లైన్ బ్యాచ్కి రావడం వల్ల మళ్ళీ రివిజన్ అవుతుంది. దాంతోపాటుగా మీరు ఇంకా దగ్గరగా ఉంటారు, సిలబస్ నేర్చుకుంటారు. ఎవరైతే ఈ కోర్స్ ప్రత్యేకంగా తీసుకున్నారో మేము ఆఫ్లైన్కి వస్తామంటే వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీ కూడా ఉంటుంది ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి, ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి. కాబట్టి అంటే ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కోర్స్ ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. ఇది కూడా దీంట్లో అప్డేట్ మెటీరియల్స్ కూడా మేము యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెజాన్లో పుస్తకాలు నాయే ఉన్నాయి, అమెజాన్లో నాయే ఉన్నాయి పుస్తకాలు, అందరూ అమ్మేది కూడా నా పుస్తకాలే. కానీ మన దగ్గర తీసుకోవడం వల్ల ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇది మాత్రం 100% షూర్. తెలంగాణ విద్యార్థులు నోటిఫికేషన్ లేదని అంత పక్కకు పడేశారు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారిగా నోటిఫికేషన్ పడి 40 రోజుల టైం ఇస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుంటే 100% మనకే తెలిసిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్. చాలామంది ఏమంటారంటే సార్ ఇప్పుడు ఏపీ మీద పడ్డాడు అనుకుంటారు. కానీ నేను ఏపీ మీద పడ్డానా తెలంగాణ మీద పడ్డానని కాదు. టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్, చదవడం ఈజ్ ఇంపార్టెంట్. చదువుతూనే ఉండాలి, నిలకడ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. నిలకడగా స్థిరత్వంగా ఉంటేనే మనం ఖచ్చితంగా ఎదగగలుగుతాము. లేకపోతే 100% ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా నా నుంచి నవంబర్లో రాబోయేటువంటి నోటిఫికేషన్ సేమ్ యాస్టీస్గా మన తెలంగాణ కూడా ఇంచుమించు లోకల్ బాడీ సెలక్షన్స్ కూడా అయిపోయి సేమ్ మన తెలంగాణ కూడా అప్పుడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించుకుంటే ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలలో నోటిఫికేషన్స్ ఒకేసారి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. అందరూ కూడా చదువుతూనే ఉండండి. చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంటుంది. ఆ వచ్చిన సబ్జెక్ట్ని ప్రాక్టీస్ టెస్ట్ల రూపంలో పెట్టండి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. గుడ్ లక్.